రైట్. పుల్లారావు గారు, మీ నిన్న మీటింగు దీని మీద మీ అబ్జర్వేషన్, తర్వాత జరుగుతున్న పర్యవసానాల మీద? ఒకటే ఆర్టికల్ 19 రాజ్యాంగం. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు, హర్రామ్ జోగి గారు మాట్లాడచ్చు, ముద్రగడ్డ కూడా మాట్లాడచ్చు. ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు. తర్వాత నేను వాళ్ళిద్దరికీ నేనేమి మాట్లాడక్కర్లేదు, చాలా పెద్ద నాయకుడు. హర్రామ్ జోగి గారు 67 నుంచి ఎమ్మెల్యే. 67 మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను అప్పుడు. మేము హై స్కూల్లో ఉన్నాం ఆయన కలిసినప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడు రెలవెంట్గా ఉన్నాడు. రెండవది ముద్రగడ్డ పద్మనాభం 78 నుంచి ఎమ్మెల్యే, ఇంకా రెలవెంట్గా ఉన్నాడు. పదవి లేకపోయినా ముద్రగడ్డ అంటున్నాం, హర్రామ్ జోగి అంటున్నాం. చూడండి, చాలా మంది వెళ్ళిపోయారు. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, వాళ్ళకు స్పెషల్ ప్లేస్ ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. మా ఫ్రెండ్ బొల్సన్ సచిన్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారి పేరు మెన్షన్ చేయను, నాకేం విరోధం లేదు. ఎందుకంటే ఎవరు నాకు సలహాలు ఇవ్వద్దున్నాడు కాబట్టి ఇంకా ఆయనకి ఇవ్వను. సో బొల్సన్ సచిన్ గారికి చెప్పారు, టీవీలో కూర్చొని సలహాలు ఇవ్వద్దని. గారికి చెప్తాను నేను. మీలాంటి వాళ్ళకి ఉచిత సలహా ఇచ్చింది, సలహాలు ఇవ్వద్దు ఊరికే టీవీలో కూర్చోనని. సో దేర్ఫోర్ అది మళ్ళాంటి వాళ్ళందరికీ కొద్దిగా ఆ యాసిడ్ తగిలింది, పర్వాలేదు, మనం కూడా మాట్లాడుతున్నాం. తర్వాత ఒకటి రజనీకాంత్ గారు, కాపులకి రాజు ఎవరు లేరు. దేర్ ఇస్ నో కింగ్ ఫర్ కాపుల్స్. కాపులకి ఎవరో లేరు. చిన్న కమ్యూనిటీస్ మీరేమనుకోదు, రెడ్డిలు, కమ్మాలు, బ్రాహ్మణ్స్కి ఆటోమేటిక్గా వాళ్ళ బుర్ర మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎవాల్వ్డ్ పీపుల్ కాబట్టి, రైతు కూలి పని చేయరు కాబట్టి ఒక మాటలో వాళ్ళ ఒపీనియన్ ఫామ్ అవుతుంది. కాపులు అలాగా లేదు. రైతు కూలీలు ఉన్నారు, వేరే జిల్లాల్లో ఉన్నారు. సో ఏదో ఓట్ బ్యాంక్ వచ్చేస్తారా, లేదు. అందరితో కేర్ఫుల్గా డీల్ చేయాలి. మీకు టిక్కెట్లు ఇవ్వనప్పుడు, మీ సలహాలు తీసుకున్నప్పుడు వాళ్ళను సాటిస్ఫై చేయాలి. అది ఫుల్ పాలిటిక్స్ అది. నేను ఇంకా ఎందుకంటే సలహా ఇవ్వను, నేను ఎవరు, ఐ ఆల్సో ఎవ్రీబడి నోస్, నేను ఒక లిమిట్లో ఉంటాను, ఒక లిమిట్ దాటును, ఐ డోంట్ కేర్. అందువల్ల మర్యాద గౌరవంగా లైన్లో పోతున్నా. అది వాళ్ళని కంట్రోల్ చేసుకునే శక్తి లేకపోయినప్పుడు మాటలతో డిప్లొమాటిక్గా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. లేకపోతే ఎస్, ఇప్పుడు ఉన్నది ప్రాబ్లం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్స్ అన్నీ ఇచ్చేసారు, తలుపులు మోసుకున్నారు కాబట్టి ఒక విశేషమైన స్టాంప్ రాలేదు. ఆయన కొద్దిగా తలుపులు తీస్తే ఏమవుతుంది, మీరు ఎలక్షన్ గెలవాలంటున్నారు కొన్ని కారణాలు. అలాంటి సమయంలో కేర్ఫుల్గా డిప్లొమాటిక్గా ఉండక్కర్లేదా? మన ఇంట్లో మన స్టేజ్ మీద కేకలు వేసేస్తే అవ్వదు కదా. ఇది ఒక మైండ్ ఫార్మేషన్ కదా. మనం మాట్లాడేది చూసేవాళ్ళు, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన క్రెడిబిలిటీ ఉన్నదా, మనం ఏమన్నా మంచి వచ్చావా ఏంటి, ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. అందువల్ల ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఏం అవ్వదు, ఆ 24 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు ట్రబుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇది చేయించాడు, ఆయన ఇలా చేస్తున్నాడు, ఆయన డిఫెండ్ చేసేది కూడా ఎవరు లేరు. సో అందువల్ల మీరు పవన్ కళ్యాణ్ గారికి బొల్సన్ సత్యం గారు చెప్పినట్టుగా 24 సీట్లు వస్తే ఐఎమ్ హ్యాపీ అన్నారు కదా, అంతే కదా. సో అది జరుగుతుందేమో నేను చెప్పట్లేదు, బట్ డెఫినెట్లీ ఇది ఒక కాంట్రవర్సీగా వెళ్తాను. ఈ కాంట్రవర్సీని కంట్రోల్ చేస్తారా, లేకపోతే ఇంకా పెరుగుతుందా? ఇది ఏ రకంగా కంట్రోల్ చేస్తారు? మీ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయా, ఆ స్కిల్స్ లేవా, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. చాలా ఇంపార్టెంట్గా ఈ విషయం వస్తుంది. తర్వాత రాబోయే రోజుల్లో ఇది ఏ రకంగా వెళ్తాయి. ఒకవేళ ఇది అధికారంలో రాలేదనుకోండి, అందరూ గెలుస్తారని మనం అనుకుంటాం, నేను గెలుస్తాను అనుకుంటాం, కాకపోతే చాలా పరిణామాలు వస్తాయి కమ్యూనిటీ తరఫు. సో ఇవన్నీ ఉన్నాయి, ఎదురుగా చూసుకోవాల్సి. ఓకే.